వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా పని యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు లాస్ట్ వీడియోలో మీకు అయితే చెప్పాను కదా, ఈరోజు మా మామయ్య వాళ్ళది మ్యారేజ్ డే యానివర్సరీ అనుకొని. సో ఈసారి సెలబ్రేషన్స్ అనేది జరుగుతుంది. సో మీకు అయితే చూపిస్తా పదండి. మా హస్బెండ్ అయితే పర్పుల్ అయితే వేసుకున్నాం తెలియకుండా. సో మ్యాచింగ్. సో ఇప్పుడైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో మీకు కూడా చూపిస్తా పదండి. ఇక్కడ అందరూ రెడీ అవుతున్నారు కేక్ కటింగ్ కి. సో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కేక్. సో ఇక్కడ ఈ వీడియో ఏంటిదంటే మా మామయ్య వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన్లు. సో ఆ వీడియోని అంటే మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇట్లలో ట్రెండ్ అవుతుంది కదా, ఇట్లా చనిపోయిన వాళ్ళ ఫొటోస్ తీసి అది ఒక వీడియో క్రియేట్ చేయడం. సో అలా ఒక వీడియో క్రియేట్ చేసి అయితే ఇచ్చాడు. వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆ వీడియో చూసినాక అందరూ అక్కడ ఎమోషనల్ అయ్యారు, చాలా అంటే చాలా. ఇంకా అదంతా కొద్దిసేపు ఉన్న తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే కేక్ కటింగ్ అయితే చేసాము. ఇది మా అత్తయ్యది ఇంకా మా మామయ్యది 27th వెడ్డింగ్ యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో మా ఇంట్లో ఏ బర్త్డేస్ అయినా సరే, ఏ చిన్న అకేషన్ అయినా సరే మేమందరం మంచిగా సెలబ్రేట్ అయితే చేసుకుంటాం అండ్ మంచిగా ఎంజాయ్ చేస్తాం. అండ్ ఈ మెమొరీస్ అన్ని క్యాప్చర్ చేసుకుంటాం. ఎందుకంటే ఏ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మేము అన్నీ చూస్తూ ఉంటాం. సో ఈ వీడియో అనేది మీకు కూడా షేర్ చేయడం నాకైతే చాలా అంటే చాలా హ్యాపీనెస్గా ఉంది. సో మా ఇంట్లో అకేషన్స్ కానీ, మా ఇంట్లో చిన్న చిన్న ఈవెంట్స్ కానీ, సో మీ అందరికీ అయితే మీకు చిన్న చిన్న క్లిప్స్ ద్వారా కానీ లేకపోతే వీడియోస్ ద్వారా కానీ నేనైతే చూపిస్తాను. అండ్ ఇక్కడ మా పిన్ని బాబాయ్ సో వాళ్ళు కూడా కేక్ అయితే పెడుతున్నారు. సో అనుకోకుండా ఒకరి తర్వాత ఒకరు సర్ప్రైజ్గా అయితే సో ఫోటో ఫ్రేమ్స్ అయితే గిఫ్ట్ అయితే ఇచ్చారు. మా అత్తయ్య ఇంకా మా మామయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ వాళ్ళకు తగ్గ ఫోటో ఫ్రేమ్స్ అయితే వాళ్ళ ఇంట్లో అయితే లేవు. సో అన్ఎక్స్పెక్టెడ్గా అందరం అయితే అదే గిఫ్ట్స్ అయితే ఇచ్చాము. సో ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి మా మామయ్య అయితే ఇస్తున్నాడు మా అత్తయ్య కోసం. ఈ ఫోటో ఫ్రేమ్ అనేది చాలా సూపర్గా అయితే ఉంది ఫోటో ఫ్రేమ్. సో నెక్స్ట్ అయితే నేను మా హస్బెండ్ అయితే మేమిద్దరం కూడా ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చాం. సో అందరూ ఒక్కొక్క ఫోటో ఫ్రేమ్సే ఇచ్చాం కానీ థీమ్స్ అయితే వేరేగా ఉంటుంది. సో ఫోటో ఫ్రేమ్స్ అయితే సో నేను కేక్ తింటూ ఒక చిన్న ఫోటో తీసుకొని ఆ తర్వాత ఫోటో ఫ్రేమ్ అనేది మేము గిఫ్ట్ అయితే ఇచ్చాము. మా అత్తయ్యకి ఇది చాలా బాగా నచ్చింది. మేము ఇచ్చిన 3 ఫోటో ఫ్రేమ్స్ అయితే సూపర్గా అయితే నచ్చింది మా అత్తయ్యకి అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా మా అజయ్ ఇంకా మా ఐషు వాళ్ళు కూడా వచ్చి కేక్ అయితే పెట్టి కొన్ని ఫొటోస్ అయితే దిగి వాళ్ళు కూడా ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చారు. సో ఆ ఫోటో ఫ్రేమ్ కూడా చాలా సూపర్గా అయితే ఉంది. సో నెక్స్ట్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి మేమైతే ఫొటోస్ అయితే తీసుకున్నాం. సో తీసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మేము బయటికి అయితే వెళ్ళాము. సో బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా నేను మా అత్తయ్య మా మామయ్య మేమందరం ఫ్యామిలీ మొత్తం అయితే కలిసి సో రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. సో ఇక్కడ మా అజయ్ ఇంకా ఐషు ఇచ్చిన ఫోటో ఫ్రేమ్ అయితే ఇది. సో 3 ఫోటో ఫ్రేమ్స్లలో మీకు ఏదైతే బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మా పవన్ వాళ్ళ వైఫ్ అయితే లేదు ఈ వీడియోలో, ఎందుకంటే తన డెలివరీకి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది. సో ఐషు వాళ్ళ సిస్టర్ తిని పేరు అయితే గున్ను. సో తర్వాత నా పిల్లలు కూడా ఫోటో దిగమంటే అస్సలు దిగమంటే లాస్ట్కి బతిమలాడి సో ఒక చిన్న ఫోటో అయితే తీసుకున్నాము. సో అందరం ఇంకా నెక్స్ట్ అయితే ఫుల్ గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాం. అండ్ థంబ్నెయిల్కి పనికొస్తుంది అండ్ మంచి మెమొరీగా ఉంటుంది అనుకొని మంచి గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాం. అండ్ మా అత్తయ్య వాళ్ళ అన్నయ్య వదిన దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది. అండ్ మా మామయ్య దగ్గర కూడా బ్లెస్సింగ్స్ అయితే వేసుకుంటుంది. అందరి కాళ్ళు మొక్కేస్తున్నాక తర్వాత మా పిల్లలు అయితే ఇక్కడ ఆడుతున్నాడు. సో వాడేమో చెప్తున్నాడు వీడియోలో. అండ్ మా శాని తెలిసిందే కదా, వాళ్ళ పిన్ అంటే చాలా ఇష్టం. ఇంకా అందరం స్టార్ట్ అయిపోయి మేమైతే రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాం. సో ఇదైతే ఎన్టీపీస్లో అయితే ఉంటుంది, తాజ్ రెస్టారెంట్కి అయితే మేమైతే వెళ్ళాము. సో అక్కడ బిర్యానీ అయితే చాలా టేస్టీగా సూపర్గా అయితే ఉంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి వెళ్ళి ట్రై చేయండి. బిర్యానీ అనేది చాలా సూపర్గా అయితే ఉంటుంది. సో రెస్టారెంట్కి వెళ్ళి కూర్చున్న తర్వాత సో మేమైతే బిర్యానీ ఇంకా మా హస్బెండ్ కోసం పన్నీర్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. 2 చాలా టేస్టీగా సూపర్గా అయితే ఉన్నది. మీరు కనుక డెఫినెట్గా ఒక్కసారైనా ట్రై చేయండి. ఈ రెస్టారెంట్లో చాలా టేస్టీ ఫుడ్గా అయితే ఉంటుంది. అండ్ కాసేపు అలా కబర్లు మాట్లాడుకున్న తర్వాత నేనేం చేశానంటే మా అత్తయ్య మా మామయ్య యానివర్సరీ కాబట్టి సో ఒకళ్ళు తినిపించుకోమని చెప్పాను. సో మా మామయ్య అక్కడ ఏమంటున్నాడంటే మీ అత్తయ్యకి ఇలాంటివన్నీ చాలా ఇష్టమమ్మా, వీడియో తీయని అంటున్నారు. సో
వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. సో ఇదే కదా అసలైన మెమొరీ అని అంటే. సో ఆ తర్వాత వాళ్ళిద్దరు తినిపించుకున్న తర్వాత ఇక్కడ మా బాబాయ్ ఇంకా మా పిన్నిని కూడా సేమ్ అలాగే చేయండి, ఒకరినొకరు తినిపించుకోండి అని అంటే వాళ్ళైతే షాక్ అయ్యి చూస్తున్నారు. సో ఒక చిన్న వీడియో తీసుకుంటే అలా చేయండి అని అంటే, సో తర్వాత వాళ్ళిద్దరు కూడా అలా అయితే తినిపించుకున్నారు. సో అలా మాట్లాడుకుంటూ చాలా ఫన్ టైం అయితే మేమైతే ఎంజాయ్ చేసాం. చాలా మెమొరీ అయితే మాకైతే ఉంది. ఆ తర్వాత మా హస్బెండ్ అయితే అక్కడ పన్నీర్ బిర్యానీ తింటున్నాడు. సో మా హస్బెండ్ అక్కడ రివ్యూ అయితే అడుగుతున్నాను, ఎలా ఉంది ఏంటి అనుకొని చెప్పమంటే, సో మా హస్బెండ్ అయితే సూపర్ ఉన్నదని చెప్పాను. సో నేను కూడా మంచిగా బిర్యానీ అయితే ఎంజాయ్ చేసి మేమందరం ఒక చిన్న ఫ్యామిలీకి ఎదురులాగా మంచిగా మీట్ అయ్యి మంచిగా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసి ఆ టైం అనేది అలా క్వాలిటీ టైం అనేది మంచిగా స్పెండ్ అయితే చేసాము. ఆ తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే నాకు తెలియకుండా ఒక సర్ప్రైజ్ ప్లేస్కి అయితే తీసుకెళ్ళాడు. సో నేను ఫుడ్ తిన్న తర్వాత నాకు స్వీట్ పాన్ తినడం అంటే చాలా ఇష్టం. సో మా హస్బెండ్ ఎవరికి తెలియకుండా అక్కడికి తీసుకొని వెళ్ళి స్వీట్ పాన్ అయితే ఇప్పించాడు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది అక్కడ స్వీట్ పాన్ అనేది. మీరు కూడా ఎంతమంది స్వీట్ పాన్ తింటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి నాలాగా. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ ఫాలో అయిపోండి. అయితే అయిపోయింది, ఎలా నచ్చినా డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుధా పాని యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బై బాయ్.